ఈరోజు వీడియోలో వచ్చి స్విగ్గీ ఒక ఐపీఓ గురించి, తర్వాత కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్స్ ఐపీఓ ఈరోజు క్లోజ్ అయింది. దాని వివరాల గురించి, గ్రే మార్కెట్ ప్రీమియం, అలాగే డిఫ్యూజర్ ఐపీఓ గురించి, దాని గ్రే మార్కెట్ ప్రీమియం గురించి మీకు చెప్తాను. ముందుగా చూసుకుంటే మనం స్విగ్గీ ఒక ఐపీఓ వచ్చి సెబీకి డ్రాఫ్ట్ పేపర్ సబ్మిట్ చేసింది. అలాగే స్విగ్గీ మంచి మార్కెట్లో కూడా మంచి ఇంట్రెస్ట్గా, మంచి న్యూస్గా జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఉన్నట్టుగా చూసుకుంటే స్విగ్గీలోని 3,750 కోట్లు ఫ్రెష్ ఇష్యూ గాను, రిమైనింగ్ 18.5 కోట్లు ఆఫర్ ఫర్ సేల్గా తీసుకొస్తుంది. ఈ ఐపీఓ వచ్చి ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్లో విడుదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే పేటీఎం తర్వాత స్టార్టప్ కంపెనీల్లో స్విగ్గీ ఒకటి సెకండ్ పొజిషన్లో ఉంది. పేటీఎం వచ్చి 18,300 కోట్లు ఐపీఓగా తీసుకొస్తే, జొమాటో వచ్చి 9,375 కోట్లు తీసుకొచ్చింది. అన్లిస్టెడ్ మార్కెట్లో స్విగ్గీ ఒక షేర్ ప్రైస్ చూసుకుంటే జూలైలోని ₹355 పర్ షేర్ కింద ఉండేది. ఇప్పుడు వీడియో రికార్డ్ చేసే టైంకి ఈ రోజుతో ₹509 మార్కెట్ వాల్యూగా పెరిగింది. దీని యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే మార్కెట్ వాల్యూ 17,000 కోట్లు ఉండగా ఇప్పటికీ అది 1,16 కోట్లు మార్కెట్ వాల్యూ చూపిస్తుంది అన్లిస్టెడ్ కంపెనీస్లో. అలాగే ఫైనాన్షియల్ ఇయర్గా మనం చూసుకుంటే 2023-24లో లాస్ ఈ గ్రోత్ కూడా పెరిగింది. ఓవరాల్గా లాస్ వచ్చి 2,350 కోట్లు లాస్లో చూపిస్తుంది. ఈ ఐపీఓ ఇన్వెస్టర్స్ చూసుకుంటే రాహుల్ ద్రావిడ్, జహీర్ ఖాన్, కరణ్ జోహర్, మాధురి దీక్షిత్, అమితాబ్ బచ్చన్, మోహిత్ లాల్ ఓస్వాల్ వీళ్ళందరూ మంచి ఇన్వెస్టర్స్ కింద ఉన్నారు. ఈ కంపెనీకి కాంపిటేటర్గా ఆల్రెడీ ఐపీఎల్ లిస్ట్ అయిన జొమాటో ఉంది. జొమాటో మార్కెట్ వాల్యూ షేర్ వాల్యూ వచ్చి ₹280 ఉంది. ఇది ఆల్రెడీ 52 వీక్స్ హైలో ఉంది. స్విగ్గీ, ఇన్స్టామార్ట్ కూడా ఉంది. దానికి కాంపిటీషన్గా బ్లింకిట్ అండ్ బిగ్ బాస్కెట్ ఇవన్నీ ఉన్నాయి. అప్కమింగ్ ఐపీఓస్ వచ్చి మీకు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఉంది. అది కూడా మార్కెట్లో మంచి ఫాస్ట్గా ఉంది. అలాగే హుండై కార్స్ కంపెనీ కూడా మార్కెట్లో ఐపీఓ తీసుకొచ్చేటట్టుగా ఉన్నాయి. అవి కూడా అక్టోబర్ లాస్ట్లో లేదంటే నవంబర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఓవరాల్గా చూసుకుంటే కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్స్ ఐపీఓ వచ్చి ఈ రోజుతో క్లోజ్ అయిపోయింది. దాని లాట్ సైజ్ వచ్చి 65 షేర్స్ పర్ షేర్. అలాట్మెంట్ వచ్చి మీకు 30 అక్టోబర్ని తెలుస్తుంది, 30 సెప్టెంబర్కి తెలుస్తుంది. లిస్టింగ్ డేట్ వచ్చి 3 అక్టోబర్. గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే మీకు 270 నుంచి 280 వరకు ఉంది. ఓవరాల్గా సబ్స్క్రిప్షన్ 212 సార్లు సబ్స్క్రైబ్ అయింది. రిటైల్లో 90 టైంలు సబ్స్క్రైబ్ అయింది. క్యూబీ 253 టైంలు సబ్స్క్రైబ్ అయింది. ఈ వెబ్సైట్ వచ్చి మనకి బిగ్ షేర్ సర్వీసెస్లో తెలుస్తుంది. అలాట్మెంట్ సోమవారం 30 సెప్టెంబర్కి. అలాగే డిఫ్యూజన్ ఐపీఓ చూసుకుంటే ఈరోజు రెండో రోజు. ఓవరాల్గా దాని సబ్స్క్రిప్షన్ చూసుకుంటే 27 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. రిటైల్లో 33 సార్లు సబ్స్క్రైబ్ అయింది. క్యూఐబీస్ వచ్చి 28 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది, 0.28 టైమ్స్. ఎన్ఐస్ వచ్చి 65 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. ఓవరాల్గా క్యూఐబీ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వలేదు కాబట్టి మండే మేబీ ఫైనల్ డే కాబట్టి ఆ రోజు ఫుల్లీ సబ్స్క్రైబ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సైట్ వచ్చి బిగ్ షేర్ సర్వీసెస్. అలాట్మెంట్ వచ్చి 30 సెప్టెంబర్.